తుపాకీ మోతలతో దండకారణ్యం దద్దరిల్లుతుంది. పచ్చని అడవి ఎర్రబారుతుంది. ఎటు చూసినా నెత్తుటి ఏరులే. వరుస ఎన్కౌంటర్లలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. 50 ఏళ్ల నుంచి సాగుతున్న ఆ యుద్ధకాండకు అంతమెప్పుడు? కేంద్రం చెప్పినట్లుగా 2026 నాటికి మావోయిస్టులను నిర్మూలించడం సాధ్యమేనా? భద్రతా బలగాల వైపు నుంచి జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు మావోయిస్ట్ ఉద్యమం ఎలాంటి వ్యూహ రచన చేస్తుంది? అసలు దండకారణ్యంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. యుద్ధం. ఒక యుద్ధానికి అనేక పార్శ్వాలుంటాయి. దేశాల మధ్య యుద్ధానికి సరిహద్దు వివాదాలు, ద్వైపాక్షిక సంబంధాలు కేంద్రంగా ఉంటాయి. మరి దేశ అంతర్గత యుద్ధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశ పౌరులతో జరిగే యుద్ధానికి ఏం పేరు పెట్టాలి? ఇప్పుడు దండకారణ్యంలో అలాంటి యుద్ధమే జరుగుతోంది. అక్కడ నిత్యం నెత్తురు పారుతోంది. మధ్య భారతంలో మావోయిస్టుల లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంవత్సరం బస్తర్ ప్రాంతంలో జరిగిన 40కి పైగా ఎన్కౌంటర్లలో 160 మంది మావోయిస్టులు చనిపోయారు. తాజాగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో 16 మంది చనిపోయారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించిన దండకారణ్య ప్రాంతంలో ఎన్కౌంటర్లలో చనిపోయిన వారంతా కరుడుగట్టిన మావోయిస్టులని పోలీసులు ప్రకటించారు. కానీ హక్కుల కార్యకర్తలు, మృతుల కుటుంబాల వాదన అందుకు భిన్నంగా ఉంటోంది. చనిపోయిన వారిలో ఎక్కువ మంది సాయుధ మావోయిస్టులు కాదని, సాధారణ ఆదివాసీలే అని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించిందనే కారణంతో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది ప్రభుత్వం. అందుకోసం ఎప్పటికప్పుడు తనదైన కొత్త వ్యూహ రచనతో ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆపరేషన్ కగార్ పేరుతో భారీ సంఖ్యలో మధ్య భారతంలో భద్రతా బలగాలను మోహరించింది. కగార్ అంటే అంతిమ యుద్ధం అని అర్థం. నిజానికి ఆపరేషన్ కగార్ కంటే ముందు కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ హకా, ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్ అని ఇలా అనేక యుద్ధ వ్యూహాలతో ముందుకొచ్చింది. ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధ ప్రక్రియ మొదలైన నాటి నుంచి మధ్య భారతంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రెండేళ్ల కాల వ్యవధిలో ఆదివాసీ ప్రాంతాల్లో ఇండ్లపై, పొలాలపై డ్రోన్లతో వైమానిక దాడులు జరిగాయి. నిజానికి వైమానిక దాడులు ఒక దేశంపై మరో దేశం యుద్ధం చేసే సమయంలో కనిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు మధ్య భారతదేశంలో వైమానిక దాడులు సర్వసాధారణంగా మారాయి. మావోయిస్టుల లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో సాధారణ ఆదివాసీలు చనిపోతున్నారనే విమర్శలున్నాయి. దీంతో ఏ క్షణమైనా వైమానిక దాడి జరగవచ్చు అనే ఆందోళన ఆదివాసీ ప్రాంతాల్లో ఉంది. భద్రతా బలగాలు అమలు చేస్తున్న యుద్ధ వ్యూహంలో భాగంగా అటవీ ప్రాంతంలోని గ్రామాల్లోకి వచ్చిపోయే వారి పట్ల నిఘా పెంచడంతో పాటు మావోయిస్టుల కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. దండకారణ్య అటవీ ప్రాంతంలో జరుగుతున్న దాడుల్లో ప్రతి నెల 10ల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. తాజాగా జరిగిన 2 ఎన్కౌంటర్లలో ఏకంగా 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం నుంచి తెలంగాణ అడవుల్లోకి ప్రవేశించిన లచ్చన్న దళం ఆచూకీపై పోలీసులు దాదాపు 40 రోజులుగా జల్లెడ పడుతూనే ఉన్నారు. జూలై నెలలో తెలంగాణలో ప్రవేశించినట్లు తెలుస్తోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సంచరిస్తోంది. వర్షాలు, వరదలు చుట్టుముట్టక ముందు గోదావరి నది దాటి తెలంగాణకొచ్చిన లచ్చన్న దళం తిరిగి ఛత్తీస్గఢ్లోకి వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించలేదని సమాచారం. వర్షాలు మొదలై వరదల కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో గోదావరి వరద ఉధృతికి నక్సలైట్లు తిరిగి ఛత్తీస్గఢ్ వైపు వెళ్లలేకపోయారు. దీంతో అటు ములుగు జిల్లా ఏటూరు నాగారం, మేడారం, తాడ్వాయి, మంగపేట, ఇటు భద్రాద్రి జిల్లా గుండాల, కరకగూడెం తదితర ప్రాంతాల్లోని అడవుల్లో సంచరించడం నక్సల్స్కు అనివార్యమైంది. ఈ క్రమంలో రఘునాథపాలెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కుంజా వీరయ్య అలియాస్ లచ్చన్న, తులసి, శుక్రుడు, వెల్లదాం, దుర్గేష్, కట్ మృతి చెందారు.
ఇంతకు దండకారణ్య అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ యుద్ధానికి కారణమేంటి? మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్స్కి మూలమెక్కడ ఉంది? ఇటు ప్రభుత్వం, అటు మావోయిస్టుల మధ్య ఆదివాసీలు నలిగిపోతున్నారనే వాదన కూడా ఉంది. నిజానికి మావోయిస్టులు దండకారణ్య ప్రాంతంలో ఉండడమే అక్కడ నివసించే ఆదివాసీలకు ముప్పుగా మారిందా? లేక ఆదివాసీలు కూడా మావోయిస్టు ఉద్యమంతో మమేకమై ఉన్నారా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు దేశ సహజ వనరులను దోచిపెడుతున్నాయని, వాటిని అడ్డుకునేందుకే ఆదివాసీలు మావోయిస్టులపై హింసను అమలు చేస్తున్నాయని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఎవరి వాదన ఎలా ఉన్నా దేశాన్ని మావోయిస్టు రహితంగా మార్చేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు అర్థమవుతోంది. భారత్ సర్కార్ బస్తర్ से बीजापुर और दंतेवाड़ा से लेकर धमतरी तक पूरे क्षेत्र के विकास के लिए कटिबद्ध है और उसको वामपंथी उग्रवाद से मुक्त कराने के लिए भी कटिबद्ध है। कई अचीवमेंट हुए हैं। 2022 में एक साल ऐसा आया कि जिसमें 4 दशक में पहली बार मृत्यु की संख्या 100 से नीचे गई। 2014 से 24 तक सबसे कम वामपंथी उग्रवादियों द्वारा की गई घटनाएं दर्ज की गई। टॉप 14 नक्सली लीडर्स को न्यूट्रलाइज किया गया है। इसके अलावे हमने वामपंथी उग्रवाद की जगह ఇటీవల ఛత్తీస్గఢ్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిజాన్ని నిర్మూలిస్తామన్నారు. మావోయిజం సమూలంగా తుడిచిపెట్టుకుపోయే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. మరి ఈ ప్రభుత్వ వ్యూహాన్ని మావోయిస్టులు ఎలా అర్థం చేసుకుంటారు? ఈ దాడిని ఎదుర్కోవడం నక్సలైట్లకు సాధ్యమేనా? కేంద్ర ప్రభుత్వం చెబుతున్న ఆఖరి యుద్ధం కగార్ను మావోయిస్టులు ఎదుర్కోగలరా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికిప్పుడు దొరకడం కష్టం. కానీ ఇటీవల బస్తర్ కేంద్రంగా పనిచేసే ఒక మీడియా ప్రతినిధికి మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాసిన లేఖలో కొన్ని కీలక విషయాలను ప్రస్తావించారు. తాము ఛత్తీస్గఢ్లో గతంలోనూ ఇలాంటి దాడులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉందని, ఆ సమయంలోనే తమ ఉద్యమం చాలా గొప్ప విజయాలు సాధించిందని మావోయిస్టు నేత చెప్పారు. 1980 నుండి 2003 వరకు తమ ఉద్యమం సాధించిన దానికంటే 2003 నుండి 2018 వరకు ఎక్కువ విజయాలు సాధించినట్లు వివరించారు. బీజేపీ పాలనలో సల్వా జుడుంను ఓడించామని గుర్తు చేశారు. రమణ్ సింగ్ హయాంలోనే ఆపరేషన్ గ్రీన్ హంట్కు తగిన సమాధానం చెప్పామన్నారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆపరేషన్ సమాధాన్ను అర్థం చేసుకున్నామని, అందుకు పరిష్కారం కనుగొన్నామని చెప్పుకొచ్చారు. 2003లో బీజేపీ ఛత్తీస్గఢ్లో తొలిసారి అధికారంలోకొచ్చే నాటికి మావోయిస్టు పార్టీకి కంపెనీ కూడా లేదని చెప్పారు. కానీ బీజేపీ అధికారంలో ఉన్న ఆ 15 ఏళ్లలోనే ఎన్నో కంపెనీలు, ప్లాటూన్లు, బెటాలియన్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఏర్పడి 23 ఏళ్లు దాటింది. 23 ఏళ్లలో అత్యధిక కాలం పాలన చేసింది బీజేపీయే. అయినా ఇప్పటికీ పిల్లలకు తమ మాతృభాషలో విద్య అందడం లేదని మావోయిస్టు నేత ఒక లేఖలో పేర్కొన్నారు. కానీ తమ జనతన సర్కార్లో పిల్లలు మాతృభాషలో చదువుకుంటున్నారని వివరించారు. ఇదంతా తాము బడా కార్పొరేట్ కంపెనీలు, వారికి అండగా నిలిచిన కాకి బలగాలతో పోరాడుతూ సాధించామని చెప్పుకొచ్చారు. 80వ దశకంలో మట్టి కుండలో వండుకొని చింతపండు రసంతో ఒక పూట తింటూ అర్ధనగ్నంగా ఉండిన ఆదివాసీలు ఇప్పుడు దండకారణ్యంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నిలబెట్టారని మావోయిస్టులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మణిపూర్ గవర్నర్ అనసూయ ఉయికే ఆదివాసీలే అని, అంతమాత్రాన ఆదివాసీల భవితవ్యం మారదని మావోయిస్టు నేత పేర్కొన్నారు. అదే సమయంలో శాంతి చర్చల కోసం తామెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నామని మావోయిస్టు నేత పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీతో అక్కడి ప్రభుత్వం చర్చలకు ముందుకు రావడాన్ని కూడా ప్రస్తావించారు. అదే రీతిలో తాము 13 ఏళ్లుగా చర్చల కోసం ప్రయత్నిస్తున్నామని, తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచుతున్నామని పేర్కొన్నారు.
అయితే శాంతి చర్చల పేరుట ఆయుధాలు వదలడం సాధ్యం కాదని మావోయిస్టు నేత లేఖలో రాశారు. మావోయిస్టు ఉద్యమం, మరో మాటలో చెప్పాలంటే నక్సలైట్ మూవ్మెంట్, ప్రారంభమై 50 ఏళ్లు దాటింది. ఈ అర్ధశతాబ్దంలో దాదాపు 16,000 మందికి పైగా నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సమస్యకు శాంతి చర్చలే పరిష్కారమని హక్కుల కార్యకర్తలంటున్నారు. మరి అంతిమ యుద్ధానికి సిద్ధమైన సర్కారు శాంతి చర్చలకు సిద్ధమవుతుందా? నెత్తుటి వరదను అడ్డుకునేందుకు సర్కార్తో సంప్రదింపులకు అన్నలు ఓకే అంటారా? ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందో చూడాలి మరి.